ఇప్పుడు రాధా మనోహర్ దాస్ గారికి తెలియని సంగతి ఏంటంటే, అడుగు మృగంరా నువ్వు భాగవతంలో కూడా గొర్రెలు ఒక గొర్రె కాదమ్మా, ఆడపిల్లలు వాడిపోక. ఐ డోంట్ నో బైబిల్, వాట్ ఈస్ బైబిల్ తెలియదు నాకు. గొర్రె బిడ్డ వచ్చాడు రో, ఈ దాస్ గారు చదివాడో చదవలేదో నాకు తెలియదు, కానీ చదివి ఉండడు నాకు తెలిసి. చాలా ఫాస్ట్గా ఇతర దేశాల్లో వదిలేస్తున్న మతం ఏదో తెలుసా? ఇదే గొర్రె మతం. మీకు తెలుసో తెలీదో, చాలా ఫాస్ట్గా ఇతర దేశాల్లో వదిలేస్తున్న మతం ఏదో తెలుసా? ఇదే గొర్రె మతం. నువ్వు నెట్లో కొట్టు చర్చ్ ఫర్ సేల్ అని, ఎన్ని వస్తాయి. చెవుల గురించి వెంటనే కానీ గొర్రెలు ఒక గొర్రె కాదమ్మా, ఆడపిల్లలు వాడిపోక ముందే. ఏంటిది అవన్నీ ఎక్కడ వినాలి మనం? వరల్డ్ హిస్టరీలో ఇంతవరకు ఇలా మాట్లాడేవాళ్ళు ఎవరైనా సరే, వరల్డ్ హిస్టరీలో ఇంతవరకు నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడని ఛాలెంజ్ చేసి సమాజంలో నిలబడినటువంటి యోధుడు ఎవరైనా ఉన్నారా అని అడగండి. ఎవరు ఉన్నారా? ఎవ్వరు ఉండరు. వన్ అండ్ ఓన్లీ యేసుక్రీస్తు ప్రభువు తప్ప. ఎంత గొప్ప ఖ్యాతి, ఎంత గొప్ప ఘనత. ఈ భూమి మీద బ్రతికాడు మచ్చలేని జీవితం. మాట అనిపించుకోకుండా బతికాడు ఆయన. ఎవ్వడు ముందుకొచ్చి ఇదిగో నువ్వు తప్పు చేసావా, నువ్వు పని చేసావుగా, ఇది రైటా, నువ్వు పని చేసావు ఇది కరెక్టా అని ఆయన నిందించగలిగే సామర్థ్యం ఎవడికి ఎప్పుడు ఇవ్వలా. అలాంటి గొప్ప జీవితం అయింది. యేసుప్రభు అంటే చిన్నోడు కదా ఆయన. కామ క్రోధ లోభ మోహ మద మత్సర్యాలన్నిటికీ దూరంగా అతీతంగా బ్రతికినటువంటి సర్వశక్తుడు ఈ శరీరంలో ఉండి సాధించి చూపించాడు. అలాంటి ఘనుడు, ఆ ఘనుడిని నమ్ముకున్నాను. అబ్బాబ్బా ఎంత ఆనందంగా ఉందో నాకు బాధ లేదు, భయం లేదు, ఇబ్బంది లేదు. ఎందుకంటే దిగులు లేదు, చింత లేదు, బాధ లేదు, భయం లేదు. నేను నమ్ముకున్నవాడు గొప్పవాడు, నేను నమ్ముకున్నవాడు ఉన్నతుడు, నేను నమ్ముకున్నవాడు క్యారెక్టర్ కలిగినవాడు. నాకు ఇబ్బంది ఏమీ లేదు. ఐ లవ్ మై లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆమె క్రిస్టియన్. గుండె మీద చేసి రొమ్మెరుచుకుని చెప్తా, ఆమె క్రిస్టియన్. గర్వంగా చెప్తా. ఇప్పుడు ఇంత గర్వంగా చెప్తున్నాను. ఒకప్పుడు నేను ఎందుకు సిగ్గుపడ్డా? నాకు ఇలా బోధించేవాడు దొరక్క, నాకు ఇలా నేర్పించేవాడు దొరికితే అబ్బో ఇంకా చిన్నప్పుడే సేవలోకి వచ్చేద్దును. 25 ఏళ్ళ 24 ఏళ్ళ నా జీవితం వృధా అయ్యేది కాదేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు. యేసుప్రభు వారిలా 12 ఏళ్ళకే బైబిల్ పట్టుకు వచ్చేద్దాను అనమాట. 25 ఏళ్ళు గాలగర్భలో కలిసిపోయినాయి నా లైఫ్లో. నేను 24 ఏళ్ల వరకు నాకు ఐ డోంట్ నో బైబిల్, వాట్ ఈస్ బైబిల్ తెలియదు నాకు. సో ఎందుకు ఆ పరిస్థితి అంటే, నాకు నేర్పించేవాళ్ళు లేరు. ఇలా కూర్చోబెట్టి నాయన నేను ఎవడైనా గొర్రె అన్నాడు అనుకో, ఎలా రియాక్ట్ అవ్వాలి? నేను చెప్పలేదనుకో, రేపు పొద్దున మళ్ళీ ఫేస్బుక్లో ఎవడైనా మీ ఫోటో కింద గొర్రె బిడ్డ వచ్చాడు రోయ్ అని కామెంట్ పెట్టగానే సూపర్ అనుకుంటారా? అబ్బా దేవుడు గొర్రెతో కాకుండా చెప్పు సింహంతో పోలిస్తే బట్టెగుండబ్బా. మరి దేంతో పోల్చాడు ఇక్కడ? గొర్రె అన్నందుకు కొంచెం ఎందుకో బాధగా ఉందబ్బా. దేంతో పోలిస్తే బాగుండేది? కొదమ సింహం వచ్చాడు రోయ్ అంటే బాగుండేదా? నీ పర్సెప్షన్ మారాలి. నీ పర్సెప్షన్ మారితే అన్నీ గొప్పగా కనబడతాయి. అదే నేను చెప్తున్నాను. కొదమ సింహం అని పేరెట్టుకోవడానికి బాగుంది, రియల్ లైఫ్లో అస్సలు బాగోదు అది. నిజంగా నిన్ను క్రూర జంతువు అంటే ఒప్పుకోవు. అడవి మృగంరా నువ్వు అంటే ఎలా ఉంది? మన ఊరి అడవి మృగం బాగుందా? అవే సౌండింగ్ బాగాలేదు. మన ఊరి సింహం 2 ఒకటేరా దౌర్భాగ్యుడా, 2 ఒకటే. నీకు అర్థమై సావలేదు అంతే. మన ఊరి సింహం అన్నా, మన ఊరు అడవి మృగం అన్నా 2 ఒకటే. అది నీ పర్సెప్షన్ మీద ఆధారపడి ఉంటుంది. ఒకసారి మా ఫ్రెండ్స్ అందరూ కూర్చొని చీటీలు వేస్తున్నాం బిర్యానీ పార్టీకి. ఎప్పుడో 2005లోనో 2004లో జరిగిన సంఘటన. ఆ చీటీల్లో పేర్లు రాశారు. పలానా పేరు వస్తే
బిర్యానీ పార్టీ ఇప్పించాలన్నట్టు. సరే అందరు పేర్లు రాశారు, చీటీలు వేస్తుంటే ఒక్కొక్క చీటీ తీస్తున్నాడు. అందులో ఒకడికి గ్రామసింహం అని వచ్చింది. నేనే రా గ్రామసింహాన్ని అంటున్నాడు పట్టుకొని. ఆడికి తెలియక నేనే రా గ్రామసింహాన్ని అంటున్నాడు. ఇందుకే గ్రామసింహం అంటే ఏంటి? కుక్క. కుక్కనేమంటారు? గ్రామసింహం అంటారు. పేరు కొంచెం గ్రాంధికంగా బాగుందనుకొని నేనే రా అంటున్నాడు. సో అలాగా మీ పరిసెప్షన్ అలా ఉంటే మీకు అది చీప్గా కనబడుద్ది. అదేం చీప్ ఏమీ కాదు. ఎవడైనా అనుకోనివ్వండి, ధైర్యంగా చెప్పండి. మమ్మల్ని పోల్చారా? పోలిస్తే ఇప్పుడు ఏంటి? గొర్రెలతో పోల్చారా? ఓకే, నిన్ను కూడా పోల్చారు. వాళ్ళకి తెలియని ఇప్పుడు రాధా మనోహర్ దాస్ గారికి తెలియని సంగతి ఏంటంటే భాగవతంలో కూడా నేను ఆల్రెడీ ఇదే రాజమండ్రిలో డిబేట్ చేశా. ఇదే రాజమండ్రిలో లోకరక్షకుడు ఎవరనే అంశం మీద కరుణాకర్ సుగున్ గారితో మాట్లాడినప్పుడు అదే రాజమండ్రిలో ఈ పాయింట్ కూడా చెప్పాను నేను. మీరు కావాలంటే డిబేట్ మళ్ళీ ఇంటికి వెళ్ళక చూడండి, ఇప్పటికుంది అది యూట్యూబ్లో అలాగే ఉంది. అందులో ఈ పాయింట్ కూడా చెప్పాను. భాగవతంలో కూడా గొర్రెలు అని కృష్ణ భక్తులను పోల్చారు. చెప్పాను నేను ఆ పాయింట్, ఆ రోజే చెప్పాను. మరి దాసు గారు చదివాడో చదవలేదో నాకు తెలియదు, కానీ చదివి ఉండడు నాకు తెలిసి. చదివితే ఎందుకంటాడు? పోల్చారు, ఒక చోట పోల్చారు, అన్ని చోట్ల కదా, ఒక చోట పోల్చారు. నేను అది రెఫరెన్స్ కూడా ఇచ్చి మాట్లాడాను. ఇప్పటికీ డిబేట్లో అలాగే ఉంది అది పాయింట్. సో కాబట్టి అంటే వ్యక్తి మీద ద్వేషంతో లేదా ఒక సమూహం మీద ద్వేషంతో ఎవరో ఏదో మాట్లాడతారు, మీరు దాన్ని దయచేసి ఏం చేయొద్దు, నెగిటివ్గా తీసుకోవద్దు. నేను మళ్ళీ చెప్తున్నా, బీ పాజిటివ్. ఇదే కాదు, లైఫ్లో ఏదైనా సరే నిన్ను ఫిజికల్గా తక్కువ చేసి చూసినా, లేదా నీకు ఇంకో రకంగా ఏదైనా సామాజికంగా నేను తక్కువ చేసి మాట్లాడినా, లేదా కులపరంగా తక్కువ చేసి మాట్లాడినా, మతపరంగా తక్కువ చేసి మాట్లాడినా, జాతిపరంగా తక్కువ చేసి మాట్లాడినా, శరీరాన్ని బట్టి తక్కువ చేసి మాట్లాడినా, ఎలా నిన్ను తక్కువ చేసి మాట్లాడాలని ఎవడు చూసినా నువ్వు స్వీకరిస్తేనే అది నీలోనికి వస్తుంది. నువ్వు దాన్ని పాజిటివ్గా తీసుకుంటే ఎవ్వడు ఏమీ చేయలేడు. బంతితో గోడని ఎంత కొట్టు తిరిగి వెనక్కి ఇచ్చేద్ది అది. అలా గోళ్ళ నిలబడాలి మనం. ఎలా నిలబడాలి? గోళ్ళ నిలబడాలి. వాడు ఎంత కొడితే అంత వేగంగా వెనక్కి ఇచ్చేయాలి తప్ప తీసేసుకోకూడదు గ్లాసులాగా.